బీసీలకు రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వదిలి రావద్దన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. 8న హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ నేతలు చేయాల్సింది ఏమీ లేదంటూ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో అడుగు పెడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు గంగుల. ఇదే విషయంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ఢిల్లీ బాట పట్టింది. రిజర్వేషన్ పైన బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, ఏ రకంగా ముందుకెళ్లబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాకు అందుబాటులో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. బీసీ రిజర్వేషన్ పైన క్లారిటీ కోసం ధర్నా చేస్తుంది. ఏ రకంగా ఎట్లా చూస్తారు కాంగ్రెస్ చేసేటువంటి ఆందోళన? కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 5, 6, 7 అనక ధర్నా ఒక లిమిటెడ్ టైం పెట్టుకోకుండా ఆ యొక్క ధర్నా ఎప్పటి వరకు ఉండాలంటే శాశ్వతంగా ఉండాలి. రిజర్వేషన్ సాధించే వరకు కూడా ఢిల్లీని వదిలి రావద్దు. ఎందుకంటే గత చరిత్రలో తమిళనాడు రిజర్వేషన్ ఎట్లా సాధించుకుందో చెప్పాం మేము మీకు. ఆమె తమిళనాడులో 94లో పివి నరసింహారావుకి వెళ్ళింది జయలలిత గారు. మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నాము, ఢిల్లీ వదిలేదు. మీరు ఈ యొక్క మా యొక్క రిజర్వేషన్కు 9వ షెడ్యూల్లో చేర్చి మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఇచ్చేదాకా మేము ఇక్కడ కదిలేదు అని పివి నరసింహారావు ప్రెజర్ పెట్టడం జరిగింది. ఆమె కాదు, ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్ళింది, ఆమె వంట సామాన్ తీసుకెళ్ళింది, ఆమె కుర్చీ కూడా తీసుకెళ్ళింది, ఆమె టైప్ రైటర్ కూడా తీసుకెళ్ళి నా పరిపాలన మొత్తం కూడా ఢిల్లీ నుంచే చేస్తా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను తమిళనాడు పోనని చెప్తే భీష్మించి కూర్చుంటే అప్పుడు ప్రభుత్వాలు దిగచ్చి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ దీక్షలో పాల్గొన్నారు సార్. నేను ఏమన్నాను, రేవంత్ రెడ్డి పాల్గొనండి, ఎవరైనా పాల్గొనండి, 5, 6, 7 తర్వాత 8వ తారీఖు మీరు హైదరాబాద్ వచ్చే అవసరం లేదు, ఇక్కడ వచ్చి చేసేదేం లేదు, వచ్చి మోసం చేయకండి, ఏదో నెపం పెట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే టిల్ ద ఎండ్ రిజర్వేషన్ సాధించేదాకా నువ్వు ఎట్టి బస్సులో హైదరాబాద్ రావద్దు, అప్పుడే నీ నిజాతికి ఉంటుంది, లేకపోతే మోసం చేసిన కిందికి వస్తుంది. ఇప్పటికే బీసీలో మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ధర్నా పేరు మోసం చేయకండి, రిజర్వేషన్ సాధించేదాకా పార్లమెంట్ అయ్యేదాకా ఉండండి, పార్లమెంట్లో బిల్లు పెట్టేయండి, ప్రొటెక్షన్ తీసుకొని రండి. అంటే బీసీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు, మిమ్మల్ని కాంగ్రెస్ ఆహ్వానించింది. ఎందుకంటే కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ నేతలు అంతా కూడా రావాలి, కలిసి రావాలి, అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పారు. మీ పార్టీకి అటువంటి ఆహ్వానం ఏమైనా ఇచ్చారా? అసెంబ్లీ వేదిక ఏదో ముఖ్యమంత్రి మేము రిక్వెస్ట్ చేశాం, ఇది రాజకీయ కోణం కాకుండా మమ్మల్ని పిలవండి, మేమందరం ఎమ్మెల్యేలు వస్తాము, మీకు మద్దతుగా పోరాటం చేస్తామంటే ఇప్పుడు కూడా ఆహ్వానం అందలేదు మాకు. ఏదో ఓవరాల్గా పొన్నం ప్రభాకర్ ఇష్టం మాట్లాడితే మేము ఒక ఎమ్మెల్యేలం, మాకు అది కాదు కదా ప్రభుత్వ పరంగా వచ్చేది. ముఖ్యమంత్రి గారు మా అధినేతతో మాట్లాడి మా డెలిగేషన్ తీసుకెళ్ళాలి. అది లేకుండా ఒక్కడు మేము పోతాం ధర్నా చేస్తాం మొత్తం కాదు, కాంగ్రెస్ పార్టీ మేము చేసినాము, బీజేపీ నూగినాము, అట్లా కాదు కావాల్సింది. చిత్తశుద్ధితోటి ప్రొసీజర్ ప్రకారం చేస్తే డెఫినెట్గా రిజర్వేషన్ వస్తాయి. అంటే ఆహ్వానిస్తే వెళ్ళేవారా మీరు అంతా కూడా? 100% పోరాటం చేస్తాను ముందు ఉంటాం మేము బీసీలో. ఎందుకంటే కేసీఆర్ గారే ఫస్ట్ చెప్పారు కదా బీసీ రిజర్వేషన్ చేద్దామని చెప్పేసి, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలే? మా డెలిగేషన్కి ఎందుకు మాకు చెప్పాలి? మేము కూడా వస్తాం కదా. అంటే మీ పోరాటంలో నిజాయితీ లేదు. వాడు మాతోడు వాళ్ళు వస్తే ఏంటంటే వీళ్ళు మధ్యనే ఎత్తేసేస్తారు, మేము అట్లా ఎత్తేసేవాళ్ళం కాదు కదా, అందుకే మాతో పెట్టుకోరు వాళ్ళు. అందుకే మేము క్లియర్గా చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పులి మీద స్వారీ చేస్తున్నారు, పులి తినట్టది, మీకు పులి తినకుండా ఉండాలంటే 9వ షెడ్యూల్లో పెట్టేదాకా మీరు ఢిల్లీ నుంచి కదలకండి, హైదరాబాద్లో వచ్చి మీరు చేసే పని కూడా ఏం లేదు. ఒకవేళ మీరు హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ లేకుండా వస్తే ఈ యొక్క తెలంగాణ బీసీలు మాత్రం ఊరుకుని లేదు. ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేను వెళ్తున్నాను, నేను తెలంగాణ రాష్ట్రం అడుగు పెడతా అని చెప్పిండు ఢిల్లీకి. అలాగే నువ్వు శపథం పూడు, ఎందుకు పూడతలేవు, ఎందుకు మోసం చేస్తావు? డెఫినెట్గా ఇది మా మోసం చేసే ప్రక్రియలో భాగం వస్తుంది. 7వ తారీఖు తర్వాత నువ్వు 8వ తారీఖు తెలంగాణలో నువ్వు అడుగు పెడితే, రిజర్వేషన్కి అడుగు పెడితే డెఫినెట్గా తీవ్ర పరిణామాలు. ఆ డిమాండ్ ఇప్పుడు ఈ పార్లమెంట్ పెట్టమని అంటున్నాం. మాకు గొడవలసింది 42% ఏదైతే తీర్మానం అయిందో ఆ తీర్మానానికి రాజ్యసభలో బిల్ ప్రవేశించమని చెప్పి డిమాండ్ మాది. ఇది మొత్తానికైతే బీసీ బిల్లు పైన ఒక చిత్తశుద్ధితో పార్టీలన్నీ కూడా ముందుకు సాగాలి. కాంగ్రెస్ బిల్లు సాధించిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్తారు. మొత్తానికైతే బీసీ బిల్లు పైన మాత్రం పొలిటికల్ మాత్రం ఈటెక్కుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.